audio jungle. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 2003లో పాలిటిక్స్లోకి రావాలని నిర్ణయించుకున్నాను, యాక్టివ్ పాలిటిక్స్లో. అంతకుముందు సామాజిక రాజకీయ అవగాహన పెంచుకున్నా కానీ ఒక ఫోన్ కాల్ 2003లో తీసుకున్నాను. అక్కడి నుంచి 2007 ఒక 4 years తర్వాత కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థ, NGO ఆర్గనైజేషన్ స్థాపించాం. ఆ తర్వాత మిగతా పొలిటికల్ డెవలప్మెంట్స్ వల్ల దాని కార్యకలాపాలు ఆపేయాల్సి వచ్చింది. కానీ అదే ఆశయాలతోటి, అదే కమిట్మెంట్ తోటి జనసేన మళ్ళీ 2014లో ముందుకు వచ్చింది. స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు నేను కంటెస్ట్ చేయలేదు, దీని అన్నిటికీ చాలా ప్రత్యేక అన్నిటికీ కారణాలు ఉండే చేశాను. అన్నిటికీ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతమైన సమకాలీన పరిస్థితుల్లో ఒక ఓన్లీ కొద్ది మంది చేతుల్లోనే పార్టీలు ఉండి, కొన్ని కుటుంబాల చేతిలోనే రాజకీయాలు ఇమిడిపోయి, అది రాష్ట్ర స్థాయి నుంచి కావచ్చు, జిల్లా స్థాయి నుంచి కావచ్చు, గ్రామ స్థాయి నుంచి కావచ్చు, కేవలం కొద్ది మంది చేతుల్లో ఉండిపోవటం వల్ల ఆ గ్రోత్ కానీ, ఆ డెవలప్మెంట్ కానీ, ఆ పాలసీస్ కానీ అందరికీ చేరకపోవడంలో విపరీత అసమానతలు ఉన్నాయి. అంటే కేవలం అధికారం, అండదండలు ఉన్న వాళ్ళకే తప్ప అందరికీ న్యాయం జరగట్లేదు అన్న ఆవేదన వీటన్నిటి నుంచి పుట్టింది CPF అనేది. అంటే కేవలం వాళ్ళ దాంట్లో భాగస్వామ్యం అయితే తప్ప న్యాయం జరిగిన పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను చాలా బలమైన భావజాలంతో, సాధన చేసిన భావజాలంతో, అరువు తెచ్చుకున్న భావజాలం కాదు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను CPF స్టార్ట్ చేశాను. ఒక సగటు మనిషికి, ఒక మధ్యతరగతి వాళ్ళకి, అణగారిన వర్గాలకి బలమైన గొంతు లేదు. కేవలం ఎట్టి పరిస్థితుల్లో అధికారం కావాలి, విలువలు వదిలేసినా కానీ అనే పరిస్థితుల్లో రాజకీయాలు ఉండకూడదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళాం, స్థాపించడం జరిగింది. ఇది పెట్టాక అసలు కంటెస్ట్ చేయాలా వద్దా అనేది ఆ రోజుల్లో నేను ఆల్మోస్ట్ ఒక 70-80 స్థానాలకు పోటీ చేయాలనుకున్నాను. దానికి కారణం కూడా ఏంటంటే ముందు కామన్ సింబల్ రావాలి. ఆ కామన్ సింబల్ కోసం 70-80 స్థానాల్లో 7-8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పి చాలా ఆలోచించి ఆ నిర్ణయం ఏం తీసుకున్నానంటే, ముందు ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, ఒక ప్రభుత్వం ఏర్పడటానికి మనందరం సహకారంగా అందించగలిగితే మనకు కొంత అనుభవం ఉంటుంది, అలాగే పూర్తి స్థాయి మనకి ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఏ పోటీ చేయకుండా కొన్ని ప్రత్యేక తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ సభల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఈ పర్టికులర్ ఇదని. అందరూ మాట్లాడేది ఏంటంటే ఆర్గనైజేషన్ బిల్డింగ్ లేదంటారు. ఆర్గనైజేషన్ బిల్డింగ్ అనేది నేను బేసిక్గా చాలా స్ట్రక్చర్డ్గా ఆలోచిస్తున్నాను. CPF అనేది చాలా స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్. ఒక రాష్ట్ర స్థాయి నుంచి, ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బేసిక్గా సివిల్ రైట్స్ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్థాపించడం జరిగింది. దానితో ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసాం. ఆ రోజునే చాలామంది వాలంటీర్ ఫోర్స్ వచ్చారు. వాళ్ళందరూ మోర్ దెన్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కానీ, పొలిటికల్ ఆస్పిరెంట్స్ కంటే కూడా ఈ సమాజం ఎంతో కొంత బాగుపడాలి అని చెప్పి ఒక బలమైన ఆ భావజాలం కలిగిన వాళ్ళు. అలాగే చాలామంది పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు హక్కుల కోసం. సో అందుకు నాకు ఆర్గనైజేషన్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఇబ్బంది పెద్ద నాకు అనిపించింది అంటే, వీళ్ళు ఎవరు మాట్లాడుతున్న ఆర్గనైజేషన్ మీకు ముందుకు చెప్పదలుచుకున్నది, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ వీటి గురించి మాట్లాడాలంటే వాళ్ళందరూ కూర్చున్నది, మనం చాలామంది సీనియర్ నాయకులతో, వేరే పార్టీ నాయకులతో కూడా, వామపక్షాల వాళ్ళతో కూర్చున్నప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే, మీకు ఇంకా ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వలేదు అంటుంటే, స్వాతంత్రం పూర్వం ఉన్న ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్లో కూర్చొని మీరు మాట్లాడగలుగుతున్నారు అంటే ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్లో కూర్చొని ఇంకొక ఆర్గనైజేషన్ వాళ్ళతో కంపీట్ చేయలేం మనం. కానీ వాళ్ళ మాటలు నాకేం అనిపించవు. ఎందుకంటే మన ఫస్ట్ జనరేషన్ లీడర్షిప్, ఫస్ట్ జనరేషన్ పొలిటికల్ పార్టీ. మనం వెనక పెద్ద హంగులు లేవు, ఆర్భాటాలు లేవు, చిన్న కుటుంబాల నుంచి వచ్చాం.
మనం వీటన్నిటిని దాటుకుంటూ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఇన్ని కోట్ల మందికి రీచ్ అయ్యి ఇన్ని లక్షల మంది ప్రతి ఊర్లో సంసిద్ధంగా ఉండటానికి వీళ్ళందరినీ ఏకతాటిపైన ఒక వేదిక పైన తీసుకురావడానికి చాలా కష్టాలతో కూడుకుంది, చాలా డిసిప్లిన్తో కూడుకుంది. ఇవన్నీ నేను చేయడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ప్రతిసారి మన పార్టీకి అనుభవం లేదంటారు, కానీ జనసేన పార్టీగా అనుభవం లేదేమో, కానీ జనసేనలో పనిచేసే ప్రతి ఒక్కరికి 2 ఎలక్షన్ల అనుభవం ఉందని చెప్పి మీరు బలంగా తెలియచేయండి ప్రతి ఒక్కరికి. ఏ అనుభవం లేకుండా ఎందుకు వెళ్తాం ముందుకి? నేను 2009లో ఒక ఎంపీగాను ఒక ఎమ్మెల్యేగాను కంటెస్ట్ చేసేవాడిని. నేనేమనుకున్నానంటే అన్నిటికంటే కూడా ప్రజాక్షేత్రంలో సమస్యలు తెలుసుకోకుండా, అవగాహన తెలుసుకోకుండా, రాజకీయ పరిస్థితులని నేను ఒక ఎమ్మెల్యే ఎంపీగా అయిపోతే నేర్చుకునే అవకాశం కోల్పోతానని చెప్పి ఆ రోజు నేను పాల్గొనలా. 2014లో నేను కంటెస్ట్ చేసి ఎంతసేపు నా గెలుపు కోసం, నేను నించున్న అభ్యర్థుల గెలుపు కోసం ఉంటాను తప్ప ఒక భావజాలాన్నో ఒక పార్టీకి ఒక ప్రభుత్వం ఏర్పరచడానికి కీలక పాత్ర వహించిన అవకాశం కోల్పోతామన్న ఉద్దేశంతో నేను పోటీ చేయలేదు. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ మనకు చాలా కావాలి భవిష్యత్తు కోసమని. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.